హలో సార్, మిమ్మల్ని మీట్ అవడానికి రేపు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు సార్. యా, నేను ఈ వీక్ డేస్ బిజీ ఉంటాను, అవుట్ ఆఫ్ స్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సార్. ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా 1 వీక్ తర్వాత ఫిక్స్ చేసుకోండి. ఓకే సార్, అలాగే సార్. యా. హలో డ్రైవర్, స్విఫ్ట్ కార్ రెడీ చేయి. సార్, ఇన్ని కార్లు ఉండగా అది నా మొదటి సంపదంతో కొన్న కార్, మా నాన్నగారి కళ, అందుకే. ఓకే సార్. నాన్న అనే మాట వినగానే ఏదో ఆనందం. నాన్న గుర్తుకొచ్చిన మరుక్షణమే మా ఊరెళ్ళాలనిపించింది. ఎందుకో మా ఊరన్నా నా ఫ్రెండ్స్ అన్నా చాలా ఇష్టం. ఏవో తీపి గుర్తులు, ఎన్నో మధుర జ్ఞాపకాలు. బాల్యం ఎంత అందమైనదో అనిపిస్తుంది. ఎవరబ్బా? రాంబాబు, నువ్వు సంజయ్? ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను రా. అసలు నువ్విలా? ఇంతకీ నువ్వెలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా, కానీ నువ్వే చాలా మారిపోయావు. ఎలాగుండేవాడివి, ఇలా మారిపోయావురా. నువ్వు మాత్రం తక్కువేంట్రా? ఎదురుగా వచ్చే ఏ అమ్మాయిని వదిలేవాడి కాదు కదా. అవునరా, ఆ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఆకతాయి పనులు, అల్లరి చిల్లర చేష్టలు, ఎంతైనా ఆ రోజులే వేరు. అవునరా, ఇంతకీ మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏమోరా, వాళ్ళ గురించి ఆలోచించే తీరిక లేదు, తెలుసుకునే అవసరమూ రాలేదు. అంతా బిజీ బిజీ లైఫ్ రా. ఒకసారి అందరినీ కలిసి మాట్లాడాలని ఉందిరా. చాలా రోజులైంది కదా, వెళ్దామా? తప్పకుండా. సరే, వెళ్దాం పద. అరే, నువ్వు వస్తావని ఊహించలేదురా. నాన్న గుర్తొచ్చారు. మన ఊరిని, మన ఫ్రెండ్స్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. ఆ ముందా పక్క కాపరా. ఇవేరా మా బతుకులు. అదిగో మన సీనిగాడు. ఒరే సీను, ఎవరొచ్చారు చూడు. అరే రాంబాబు, సంజయ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా.